వరంగల్ హనుమకొండ కాజీపేటలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీట్ బజార్లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, రామనపేట, శివనగర్, కరీమాబాద్, సాకరాసికుంటలో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా నీరు నిలిచింది. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో గుడిసెవాసులకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం, కిల్లా వరంగల్ ప్రాంతంలో 14.8 సెంటీమీటర్ల, వర్ధనపేటలో 12 సెంటీమీటర్లు, ఇక పర్వతగిరిలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్లో 9.5, గీసుకొండలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ శివార్లో రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దంతాలపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పెద్దముప్పారం, దంతాలపల్లి వంతెనపై నుంచి పాలేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ హనుమకొండ కాజీపేటలో భారీ వర్షం కురిసింది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎడతెరిపి లేకుండా కురవడంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష బీభత్సవం సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వరంగల్ మహానగరం మొత్తం కూడా వరద ముప్పుతోటైతే తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇటు వరంగల్ త్రినగరిగా అటు చూస్తారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 నగరాలు కూడా వరద ముప్పు గురి కావడంతో పలు కాలనీలలో వరద చేరి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా 180 కాలనీలకు పైగా వరద నీరుతోటి అటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కావచ్చు. పలు కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి విద్యుత్ అంతరాయంతో అయితే ఆ చీకట్లోనే వరద వర్షానికి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే అటు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు వరద ప్రభావిత ప్రాంత ప్రజలందరినీ కూడా అటు క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు వరంగల్ మహానగరంలోని పలు కాలనీలలోకి, ఇళ్లలోకి చేరిన బాధితులందరినీ కూడా ఇప్పటికే అటు క్యాంపులకు తరలించారు. మరికొంతమందికి సహాయ చర్యలు కూడా అందిస్తున్నారు. ఇంకోవైపు అటు ప్రహారీ గోడకూలి ఒక చోట ఇబ్బందులకు గురైన పరిస్థితి. మరోవైపు ఒక వరదల్లో చిక్కుకొని ఒక వృద్ధ మహిళ కూడా మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా కొంత విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వరంగల్ నగరంలో రాత్రి కురిసిన భారీ బీభత్సవానికి అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అటు ప్రధానంగా వరంగల్ రైల్వే స్టేషన్ తో పాటు హన్మకొండ బస్ స్టాండ్ కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వరదలో మునిగిపోయిన పరిస్థితి. పలు రైళ్లు, పలు బస్సులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.